తెలంగాణ బీజేపీ నాయకుల్లో కసి ఉంది, ఇక్కడ అధికారంలోకి రావాలి, ఇక్కడ పార్టీని పెంచాలని. ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో బాగా చల్లబడి ఉన్నారు, బాగా కంఫర్టబుల్గా ఉన్నారు. చూద్దాంలే తర్వాత, ఇప్పుడు 15 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత చూద్దాం. పని మీద ఉంది సార్, మీ పని కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ప్లాన్డ్గా వెళ్తున్నాం. రాబో కాలంలో దాని ప్రభావం మా యొక్క సర్వవ్యాపి సర్వస్పర్శ అవ్వాలనే ఆలోచనలో మాకు క్లారిటీ ఉంది. ఆ విధంగానే వెళ్తున్నాం, ఆ విధంగానే పెంచుకుంటాం. ఒక చేత్తో ఎన్డీఏ ఎజెండా, ఇంకో చేత్తో బీజేపీ జెండాతో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలనుకుంటాం. ఆ విధంగా వెళ్తాం. సక్సెస్కి ఎప్పుడైనా ఎన్ని సీట్లు సాధించామనే దాన్ని బట్టి లెక్క ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎయిమ్ ఎంత, ఎన్ని సీట్లు గెలుచుకోవాలని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని? ఇంకా 3 years టైం ఉంది సార్. దాని 3 years టైంలో దానికోసం మేము ఆలోచన చేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మా యొక్క ఫోకస్ అంతా కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చినవి తీసుకుంటారా, డిమాండ్ చేసి తెచ్చుకుంటారా? తప్పనిసరిగా మా యొక్క స్థాయి పెంచుకుంటాం, ఆ లీడర్షిప్ ఆ ప్రాంతంలో. ఆ విధంగా మేము కూడా డిమాండ్ చేస్తాం, మాకు కావాలని చెప్పి అడుగుతాం. ఆ విధంగా మేము కూడా సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మా కార్యకర్తలందరినీ ప్రోత్సహిస్తున్నాం, ప్రజాప్రతినిధులుగా కావాలి. ఆ విధంగా అవకాశం ఏదైతే రేపు స్థానిక సంస్థలు ఎందుకుందో సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేసే విధంగా మేము ప్రోత్సహిస్తాం. పెద్ద ఎత్తున పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక ప్రతినిధి ఏ విధంగా చేయగలుగుతాడో ఆ విధంగా చూపించే ప్రయత్నం తప్ప. డీలిమిటేషన్ అయితే 263 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ వస్తే వాటిలో ఒక 100 స్థానాల్లో బీజేపీ బలపడగలుగుతుందా? ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. తప్పనిసరిగా మా యొక్క ప్రభావం పెంచుకునే మిగతావన్నీ పరిధి పెంచే విధంగా ప్రయత్నం అయితే 100% దానికోసం ఉంటుంది. మీరు మాధవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ మాధవ్ నాన్ కాంట్రవర్షియల్, ఏమైనా కొత్త విషయాలు చెప్పండి మాధవ్ గురించి అని చెప్పి నేను బీజేపీలో ఉన్న కొంతమందిని అడిగా. చాలామంది ఏం చెప్పలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు. మాధవ్ కూటమితో సరెండర్ అయిపోయాడు, కాంప్రమైజ్ అయిపోయారు, కాబట్టి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎదగదు అని ఒక కామెంట్ చేశాడు ఒక వ్యక్తి. సరే, వ్యక్తి పేరు అనవసరం. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ అంటే కాంప్రమైజ్ కాకుండా, అంటే కాంప్రమైజ్ అనేది లేదు, కలిసి ప్రయాణం చేసినప్పుడు వీ షుడ్ బీ కలెక్టివ్గా ఆ లీడర్షిప్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అలాగే మన యొక్క ప్రభావాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా జరుగుతున్నాం. 3 పార్టీల బెంచ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్, ఆ బెంచ్తో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు, ఆ బెంచ్ మీద కూర్చోడానికి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు, అంతకుమించి బియాండ్ వెళ్ళడానికి ఆలోచించట్లేదు అని. బియాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని బీజేపీ ఎదగొద్దా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా రెపరెపలాడించడా, కాషాయం జెండా ఎత్తుకొని ప్రతి వ్యక్తి తిరగాలని కోరిక లేదా మీకు? పార్టీది మేము చెప్తున్నాను, పార్టీది డెఫినెట్గా ఆ స్థాయిలో మేము వెళ్తాం, ఆ విధంగా పెంచుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నాను, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ విధంగా కలిసి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన పార్టీది డెఫినెట్గా మేము అన్ని ఇష్యూస్లో ముందుకు అగ్రెసివ్గా వెళ్తాం. గవర్నమెంట్ సంబంధించి ఇవి రావాలి, పబ్లిక్ యొక్క ఇష్యూస్ని ఆ విధంగా తీసుకెళ్తాం, ఆ విధంగా వెళ్తాం. సో నేను ఎక్కడి వరకు పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో అంతవరకు ఏదైతే కలిసి వెళ్ళే ఆ విధంగా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళే పార్టీ సంబంధించి మేము వెరీ అగ్రెసివ్గా, వెరీ కన్స్ట్రక్టివ్గా రాష్ట్రంలో వెళ్ళాలనుకుని ఆ విధంగా వెళ్తాం. ఓకే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో మీ బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మనందరికీ మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాలు మన పార్టీలో పనిచేయడం జరిగింది. దేశంలోనే జనసంఘ ఏర్పడిన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అంత ప్రభావంతో ఉంది. తప్పనిసరిగా ఆ ప్రభావాన్ని పెంచే విధంగా, పబ్లిక్ కూడా మన వైపు చూసే విధంగా, మన విధానాలు పబ్లిక్ నచ్చే విధంగా, మీకోసం మేము ఉన్నామనే ఒక హోప్ని క్రియేట్ చేయడానికి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ విధంగా ఏం చెప్తారు? కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా కన్స్ట్రక్టివ్ పక్షంగా ముందుకెళ్తుంది కనుక నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తుందనే విషయం వాళ్ళు కూడా తెలుసు. ఆ విధంగానే మేము చేసే అనేక కార్యక్రమాలు వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నాం. ఈ మధ్య స్వదేశీ ఉద్యమం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని స్వాగతం పలికారు. ఆ విధంగా మా యొక్క ఆలోచనలు ఏవైతే వాళ్ళు భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయడం, ఆ విధంగా మేము ప్రభావవంతంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి వాళ్ళు కూడా అవకాశం. 2 యాత్రలు, 4 శిలాఫలకాలు, ఒక 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లు విత్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, మాధవ్ ఏం చేయరు అనే వాళ్ళకి సమాధానం? అది మీరు అనుకున్నది ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టలేదు, ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం. మేము రెగ్యులర్గా రాష్ట్రానికి సంబంధించిన అన్ని కమ్యూనిటీస్ని కలిసి కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఆ విధంగా వెళ్ళాం. అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన, రాయలసీమ సంబంధించిన. మేము కూడా దానికి వెరీ కన్స్ట్రక్టివ్గా రాయలసీమ సంబంధించిన ఇష్యూస్ మీద వెళ్ళబోతున్నాం. అలాగే మేము ఉత్తరాంధ్ర సంబంధించిన ఇష్యూస్ మీద వెళ్ళిపోతున్నాం. అలాగే కోస్ట్ లైన్ ఏదైతుందో ఇండియా ఆంధ్రప్రదేశ్కి అదే హార్ట్ లైన్గా మేము భావిస్తున్నాం. 1000 kilometers ఆఫ్ కోస్ట్ లైన్, బ్లూ ఎకానమీ ఏదైతుందో మనకు రిచ్ డివిడెన్స్ ఇస్తుంది. దానికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళిపోతున్నాం. మీ ఒక డాక్యుమెంట్ కూడా మా పరిధిలో అన్ని రకాల కమ్యూనిటీ యాక్టివిటీస్, లైవ్లీహుడ్స్ దానికి సంబంధించిన ఒక డైరెక్షన్
తీసుకొచ్చే విధంగా రాబో తరానికి ఉపయోగపడే విధంగా జరగాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పనిసరిగా ఈ విధంగా కూడా ఆలోచించేసి ఆంధ్రప్రదేశ్ ఇంత స్కోప్ ఉందా అనే విషయం నాకైతే నేను ఆంధ్రాలో ప్రతి ప్రాంతం తిరిగాను. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆపర్చునిటీస్ ఏ రాష్ట్రానికి లేవని నేను బలంగా నమ్ముతున్నాను. సో దాన్ని ఏ విధంగా ట్యాప్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. వాటికి సంబంధించిన అంశాలని మేము లేవనెత్తడం, ముందుకు తీసుకెళ్తాం. ఆ విధంగా తప్పనిసరి రాబో కాలంలో వాటి గురించి మీరు చూస్తారు. ఇక్కడి నుంచి 3 సంవత్సరాల తర్వాత, అంటే ఈ రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత మాధవ్ ఎలా ఉంటారు, 15 సంవత్సరాల తర్వాత మాధవ్ ఎలా ఉంటారు? అది నీ భవిష్యత్తు చెప్పలేను. యాజ్ ఆన్ నౌ నేను ప్రజెంట్లో నేను నమ్ముతాను. ప్రజెంట్ ఇవాళ ఏమిటి అనేది చూస్తాను. ఈ ప్రజెంట్లో పనిచేయడం చెప్పరు, మీ భవిష్యత్తు చెప్పరు. ప్రజెంట్ అనేది పూర్తి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కొని ఆ విధంగా పనిచేసి వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పి ఎక్కడ కూడా మన అలసత్వాన్ని ప్రదర్శించకుండా తప్పనిసరిగా ముందుకెళ్ళాలి. ఆ విధంగానే వెళ్తాను. సో నేను ప్రజెంట్లో జీవించే వ్యక్తిని. రేపు జరగబోయే విషయాల కోసం ఇవాళ ఆందోళన చెందను. గతంలో జరిగిన దాని టార్గెట్ కూడా ఏం లేదు, నిరాశ చెందను. ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలని కూడా ఏం లేదు. 100% లేకపోతే మీ టార్గెట్ కానీ మా యొక్క రోడ్ మ్యాప్ లేకుండా పనిచేయట్లేదు. మేము ఒక పెద్ద రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. దాన్ని నిరంతరం కూర్చుంటాం. నేను అధ్యక్షుడు కాకముందు కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకో రియాలిటీగా అనుకుంటాను. రాబో కాలంలో వెళ్ళడానికి కూడా రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. ప్రతి జిల్లాకి కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఆ విధంగా వెళ్తున్నాం. చాలా సీరియస్గా దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. సో ఆ విధంగా అంతే సీరియస్గా, ఏదైతే సీరియస్నెస్ కేవలం క్యాజువల్గా ఉండే నేచర్ కాదు, మేము ఆ విధంగానే అంతే సీరియస్గా రాష్ట్ర రోడ్ మ్యాప్ వేసి ముందుకెళ్ళాలనుకున్నాం. పార్టీ సంబంధించిన స్థాయి తప్పనిసరిగా పెంచుతాం. ఆ విధంగా పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది.